బట్టతల అనగా బాల్డ్‌నెస్ అండి. సో, ఈ బాల్డ్‌నెస్‌కి ఈ మధ్య కాలంలో ఏంటంటే టీనేజర్స్ నుంచి కూడా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో, ఇది స్టార్టింగ్‌లో ఏమవుతుందంటే మనకు ఎక్కువగా సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాస్‌లో సో, స్కాల్ప్ మోర్ స్కేలీగా, ఫ్లేకీగా అయిపోతుంది. సో, దీని తర్వాత ఏమవుతుంది వాళ్ళకు థిన్నింగ్ అన్న ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, మనకు నార్మల్‌గా జెనెటిక్‌గా ఎవరికన్నా ఫాదర్స్‌కున్నా సరే, మదర్ వాళ్ళ సైడ్ ఎవరికన్నా బాల్డ్‌నెస్ ఉన్నా సరే, ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది జెనెటికల్‌గా. సో, ఈ థిన్నింగ్ అనేది మనకు ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నాము అంటే మాత్రము మనకేదన్నా హెయిర్ సప్లిమెంట్స్ గానీ, కాస్త షాంపూస్ మనకు కెమికల్ ఫ్రీ షాంపూస్ గానీ, ఇలాంటివి యూజ్ చేసుకున్న ఈ థిన్నింగ్‌ను ఆపొచ్చు. ఒకవేళ ఈ థిన్నింగ్ కూడా క్రాస్ అయిపోయి మనకు బాల్డ్‌నెస్ అనేది స్టార్ట్ అయిందంటే, మగవారిలో ఏంటంటే ఫ్రంట్ ఏరియాస్‌లో వెళ్తుంది బాల్డ్‌నెస్. సో, ఈ ఫ్రాంటో టెంపరల్ అంటాము. ఈ సైడ్స్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. ఆడవారిలో ఈ ఫ్రాంటల్ ఏరియా అనేది ఇలానే ఉంటుంది. వాళ్ళకి పాపిడి అనేది స్ప్లిట్ అవుతూ పోతుంది. సో, ఈ బట్టతల అనేది మనం ఇంకా వేరే స్టేజెస్ ఉంటాయి. ఇవి డిటెక్ట్ చేసుకోకుండా అలానే ఉన్నామంటే మాత్రము సో, కంప్లీట్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది అవుతుందప్పుడు. సో, మనకు ఇవన్నీ కాకుండా వేరే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అంటే, మంత్లీ మనకు ఈ థిన్నింగ్‌ను అవాయిడ్ చేసుకొను ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ ఉంటాయి, జీఎఫ్సీ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే మనకు హెయిర్ ఫాలికల్స్‌ను స్టిమ్యులేట్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే రక్త సరఫరా పెరుగుతుంది. హెయిర్ లాస్, హెయిర్ షెడ్డింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ మనకు హెయిర్ లాస్ గానీ, ఈ బట్టతల కావడానికి కొన్నిసార్లు ఏంటంటే పౌష్టికాహార లోపాలు. చాలా వరకు పౌష్టికాహార లోపాలు విటమిన్ డి తక్కువ ఉన్నా సరే, ఐరన్ తక్కువ ఉన్నా సరే, ఏదైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా సరే, పీసీఓడీ ఇష్యూస్ ఉన్నా సరే, కాస్త ఏదన్నా ఎక్కువ రోజులు ఆసుపత్రిలో గానీ, దవాఖానాలలో గానీ 3 మంత్స్, 4 మంత్స్ బెడ్ రిడెన్ ఉన్నా సరే, ఇవన్నీ కారణాల వల్ల హెయిర్ లాస్ అవుతుంది.